కారణం మాత్రం నేను జనరేషన్ మార్పుకి నేను వాళ్ళ తగినట్టుగా నేను అడాప్ట్ అవటమని నేను అనుకుంటున్నాను. ఎస్. సో ఒక సెరమిక్ ఇప్పుడు ఎవ్రీడే కంపల్సరీ ఏదో ఒక ఛానల్లో రోజు నేను మిమ్మల్ని చూస్తాను. అండ్ మీరు సడన్గా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్, ఆ సీన్స్, అక్కడ జరిగిన సందడి, లేకపోతే ఏం రోల్ అవుతూ ఉంటుంది, ఫస్ట్ ఏం జ్ఞాపకం వస్తుంది మీ సినిమా రాగానే? ఎట్లా అంటే జీవితంలో మనకు అన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండకపోవచ్చు, కొన్ని మాత్రం గుర్తుంటాయి మనకి. ఎందుకని ఆ స్థితి, ఆ పరిస్థితి, అప్పుడున్నటువంటి మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనకు గుర్తుంటాయి. అట్లాగే 200 లెక్క కరెక్ట్గానే ఉంది. 245లో 245 సినిమాలకి ఇన్సిడెంట్స్ ఉండకపోవచ్చు. బట్ కొన్ని ఇప్పుడు లేడీ స్టైల్ డూ ఆర్ డై పరిస్థితి. ఆ రోజు మనకి ఆ సక్సెస్ కాకపోతే ఆ సినిమా మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే అందులో సినిమా చేసాం, ఫ్లాప్ అయిపోయింది, మనం ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాం, ఇంకేముందిలే అయిపోయిందిలే మనకు అనుకునే పరిస్థితుల్లో మనం ఎట్లా కష్టపడ్డాం. దానికోసం ఎలా ఒక ఫైట్ ఎవరికి ఊరికే ఏది వచ్చిందంటే నేను నమ్మను. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఎంత కష్టపడి చేస్తే ఓ పక్కన మన కష్టం మనం పడుతుంటే ఆ సిచ్యుయేషన్లో కొన్ని కామెడీలు జరుగుతుంటాయి. మన కష్టం మనం పడతా ఉంటే అవతల దాని సిచ్యుయేషన్కి అది కొన్ని కామెడీలు అవి ఎలా గుర్తున్నాయి మనకి. అట్లా సినిమా చూస్తున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా, ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా అని తప్పకుండా గుర్తొస్తుంది. సార్, ఇప్పుడు 2010 నుంచి 2020 మన 10-20 10 ఇయర్స్లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్తో ప్రతి ఒక్కరితో మీరు జర్నీ చేశారు ఆల్మోస్ట్ అందరితో. సో అందరి గురించి ఒక్కొక్క లైన్లో నాకు అందరు కాదు, అందరూ ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఎందుకు నేను సెపరేట్ చేయలేను అన్న దానికి నేను చెప్తా. ఎందుకనంటే అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంది. దే ఆర్ ఆల్ వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ. అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ అలాగా అంటానికి లేదు అసలు. అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్. నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ. చాలా నిజంగా ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ వాళ్ళ పొజిషన్స్కి. వాళ్ళు నిజంగా మాకు ఒకరోజు మేము హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండు అని అంటే ఆ బ్రాండ్, ఇప్పుడు కామెడీ ఆ బ్రాండు అని అంటే నా బాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని. ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండు, ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాడు. ఇప్పుడు అదంతా లేదు, ఆల్రౌండింగ్ వేసి కొడుతున్నారు బ్రహ్మాండంగా. మీరు చిరంజీవి గారు అనగానే నాకు మన మెగా సార్ ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరు సార్ రూమ్మేట్స్ అని విన్నాను, అది నిజమా కాదా? మేము రూమ్మేట్స్ కాదు, ఒకే ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. కాకపోతే రూమ్మేట్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం, ఎప్పుడు కలిసే తిరుగుతుండేవాళ్ళం అందరం. వెరీ డాడీ సినిమా అప్పటి నుంచి. నో హిట్లర్ అంతకు ముందు చాలా. అసలు మంచుపల్లకి అందరం కలిపి చేసింది మంచుపల్లకి ఫస్ట్. చిరంజీవి గారు, నారాయణరావు గారు, సాయి చందు, నేను అందరం కలిపి 5గురిని కలిపి చేసింది అసలు ఫస్ట్ వంశీ డైరెక్షన్ అది మంచుపల్లకి. సో మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది. ఎక్కడ పట్టేశాను. అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే. అండ్ ఏంటి సడన్ గా మీరు కౌబాయ్ ఉన్నట్టుండే కదా. కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళాము మొన్న. అంటే ఈ టోపీ ఎందుకు పెట్టారనే కదా నీ ఉద్దేశం. తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అని అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున 1982. అప్పుడు జనవరి 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి 6 వచ్చింది. అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి, చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది, ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం. మరి సినిమాలో కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు. సినిమాలో మన బేడి విగ్గులే కదా, రోజుకో రకంగా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి. ఇదేం అడ్డం లేదు. ఎస్. సో తిరుపతి అన్నారు, ఇప్పుడు నేను తెలుసు